హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామాయణ ముచ్చట్లు 2. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామాయణ ముచ్చట్లు 2. సో ఈ మధ్య రాజమౌళి గారు బాగా హైలైట్ అయ్యారు కదా, హనుమంతుడి మీద కమెంట్ చేశారు అనేసి. సో ఆయన పబ్లిక్గా చెప్పుకుంటాడు ఆయన ఒక ఏథిస్ట్ అని చెప్పేసి. అయినా కూడా ఈ ఎపిక్స్ వీటి మీద ఆయనకి చాలా గౌరవం అన్నమాట. ఏంటి అంటే అసలు వాల్మీకి అనే రైటర్ ఈ క్యారెక్టర్స్ని అద్భుతంగా చెక్కాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. ఓకే, నాకు ఆ వీడియో కనిపిస్తే నేను అది మళ్ళీ మీకు షేర్ చేస్తాను. బట్ ఎనీవే, ఈ కాంటెక్స్ట్లో ఈ హనుమంతుడి గురించి చెప్తూ చేస్తాను. సో ప్రస్తుతానికి ఏంటంటే మనందరం కూడా ఒకప్పుడు ఇలాంటి వాళ్ళమే అన్నమాట. సో ఏంటంటే మనకి పూర్తిగా ఈ మాయలు మహిమల మీద నమ్మకం లేకపోయినా కూడా మనకి చిన్నప్పటి నుంచి చేసిన స్పూన్ ఫీడింగ్ వల్ల మనం ఏమనుకుంటామంటే మన క్యారెక్టర్స్, మన కథలు అన్నీ చాలా గొప్పవి, చాలా అద్భుతంగా ఉంటాయి అని ఒక ఫ్యాంటసీలో మనం ఉండిపోతాం. కానీ రియాలిటీ ఏంటి, రియాలిటీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ కూడా ఫోర్వర్డ్ అంటే ముందు మాట మన చాగంటి కోటేశ్వరరావు గారు ఇస్తారు. 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి వధించింది. వధించిన తరువాత చెయ్యవలసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి క్రతు ఉంటుంది. పతత్రిణా తదాసార్థం సుస్థితేన చేతస అవసద్ర జనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో కోరిక తీరడం కోసమని ఆ శరీరం ప్రాణం విడిచిపెట్టేసినటువంటి ఆ గుర్రాన్ని ఒక రోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు. ఉంచిన తరువాత ఆ శాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి. ఒకచోటైతే అన్నారు, తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని పడుకోవాలి. చూసారా, ఆయనకి అంతంత పెద్ద పెద్ద సాంస్క్రిట్ శ్లోకాలు ఎలా గుర్తున్నాయో అంత టాలెంట్ని ఇలాంటి వాటికి ఆయన వేస్ట్ చేస్తున్నాడు అనమాట. అసలు ఇది ఏమన్నా మీనింగ్ఫుల్ ఉందా? ఒక గుర్రాన్ని చంపేసి దాని పక్కన ఒక రాణి ఆవిడ చెలికత్త పడుకోవాలంట. ఓకే, ఒక భర్తలాగా చనిపోయిన గుర్రాన్ని భర్తలాగా భావించి హగ్ చేసుకొని పడుకోవాలంట. ఏంటిది, ఏంటంట మనకిది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, మన పెద్దలందరూ దాచిపెట్టారు, కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు ఈ స్టోరీ మొత్తం ఏంటి, వీళ్ళ రిచువల్స్, వీళ్ళ కల్చరు ఎలాంటిది అనేది నేను చూపిస్తా. తర్వాత వీళ్ళు ఇప్పుడు రామాయణంలో ఎన్ని ఎందుకు దాచిపెడుతున్నారు అనేది కూడా నేను చెప్తా. సో నేను తీసుకున్న పుస్తకం శ్రీమద్ రామాయణము, ఆదికవి శ్రీ వాల్మీకి విరచితము. ఓకే, ట్రాన్స్లేటెడ్ బై సరళమైన తెలుగు భాషలో భవదీయుడు ఎంవి సుబ్రహ్మణ్యం. ఈయన ఎవరు అంటే రిటైర్డ్ రిజిస్ట్రార్, బాగా జ్ఞాన సంపత్తి ఉన్నాయనమాట. ఆయన ఆయన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు. సో ఇది కొంచెం ఓల్డ్ బుక్ కాబట్టి ఇలాంటివన్నీ మొహమాటాలు లేకుండా రాసుకున్నారనమాట. ఓకే, సో నేను కంపేర్ చేసి చూసినప్పుడు యాక్చువల్ వాల్మీకి రామాయణంకి ఈయన రాసిన ట్రాన్స్లేషన్కి చాలా కరెక్ట్గా ఉంది. కానీ మనలాంటి వాళ్ళు దాంట్లో ఏముంది చదువుకోవడానికి, ఆ సారాంశం తెలుసుకోవడానికి ఇది చాలా బెస్ట్ అనమాట. సో వీలైతే చూడండి. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, బాలకాండ 14th సర్గా. ఓకే, దీంట్లో ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఎవరు చాగంటి కోటేశ్వరరావు గారు యాగాస్వాన్ని నరికి ఒక భర్తలాగా ఊహించి పడుకోవాలని. ఇది నేను చదువుతాను కొంచెం. ఇది చదివాక మీరు చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. నేను ఒక 4 పాయింట్లు సమ్మరైజ్ చేస్తాను, కానీ ఓవరాల్గా మీకేమనిపించిందో చెప్పండి. సో అశ్వమేధ యాగం జరుగుతుంది కదా. సో జరిగేటప్పుడు దేవతలకి బలి ఇచ్చే నిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షులను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. 300 పశువులను యజ్ఞాశ్వమును ఆ ఊపస్తంభములు కట్టారు.
సో 300 పశువులని, ఆ యజ్ఞాశ్వమును అంటే గుర్రాన్ని అన్నిటినీ ఆ బలి ఇవ్వడానికి రెడీ చేశారనమాట. చూసారా ఎంత గొప్ప పద్ధతులు, ఉం? ఎంత సంస్కారవంతమైన ఆచారాలు. ఉం? తరువాత దశరథుడు పట్టమహిషి కౌసల్య అక్కడికి వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంభమునకు 3 సార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును 3 కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది. ఈ శాస్త్రంలో చెప్పిన ప్రకారము అనుంది కదా, తర్వాత చూడండి. ఓకే, సో మరునాడు ఆ యాగమునకు హోత అంటే ఒక బ్రాహ్మడి పేరు అనమాట. అధ్వర్వువు, ఉద్గాత అనే 3 ఋత్వికులు పట్టపురాణి కౌసల్యను, ఆమె 2 పరిచారకులను దానముగా తీసుకున్నారు. సో ఆ నైట్ గడిచిపోయిన తర్వాత ఈ 3 బ్రాహ్మణులు వచ్చి ఆ 3 ఆడవాళ్ళని, కౌసల్య రాణిని, 2 పని మనుషుల్ని దానంగా తీసుకున్నారంట. ఎందుకంటే ఆచారం అంట. తర్వాత మరొక ఋత్విక్కుడు చంపబడిన ఆ గుర్రము మెదడును, ఈయన ట్రాన్స్లేషన్లో కొంచెం తప్పు రాశారు, అది మేధ్యం అంటే ఫ్యాట్. ఓకే, ఆ ఫ్యాట్ని పక్వము చేసి హోమం చేశాడు, అంటే బాగా ఉడకపెట్టి కాల్చి హోమంలో వేశాడనమాట. దశరథుడు ఆ హోమంలో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు. సో ఇవన్నీ వాళ్ళ డే టు డే కల్చర్ ఇది. ఇవన్నీ పవిత్రమైన పనులన్నమాట. ఒక గుర్రాన్ని చంపి ఒక 1 డే 2 డేస్ తర్వాత దాని పొట్టలో ఉన్న కొవ్వునంతా తీసి మంటలో వేసి దాన్ని వాసన చూడటం. చూడండి ఎంత మంచి మంచి కట్టుబాట్లు. తరువాత 16 మంది ఋత్వికులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేశారు. ఇంకా మీరు వేదాలు చూస్తే అర్థమైద్ది ఏ ముక్కని ఎలా తీయాలి అని డీటెయిల్డ్గా రాస్తారనమాట. కల్పసూత్రం ప్రకారంగా అశ్వమేధ యాగమును 3 రోజులు వేదోక్తంగా జరిపించారు బేసిక్గా. సో చెప్పాను కదా, వేదోక్తంగా ఇవన్నీ వేదాల్లో ఉన్నాయన్నమాట. సో మీరు కల్పసూత్రం కనుక చూస్తే మీకు దాంట్లో ఉన్న మేబీ రొచ్చు, అనాగరికం, ఆటవికం ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఆ గుర్రాలతో రాణులకి ఏం చేస్తారు, ఈ ఋత్వికులు రాణుల్ని దానంగా తీసుకొని ఏం చేస్తారు, ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈయన ఆ అశ్వమేధ యాగాన్ని ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఉక్త్వము, 3వ రోజు కార్యమునకు అతిరాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమాలు చేయించాడు. యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హోతకును, అంటే తన తూర్పు సైడ్ ఉన్న రాజ్యాన్ని హోతకి దానం ఇచ్చేశాడంట. పశ్చిమ దిక్కు, హోత అంటే తెలుసు కదా, ఆయన 3 మెయిన్ ఋత్వికులు ఆ యాగాన్ని చేయించే వాళ్ళలో ఆయన ఒకడనమాట. నకును పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యనకును, దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. అంటే తన రాజ్యంలో ఒక 4 పార్ట్లు చేసి 3 పార్ట్లు దానాలు ఇచ్చేసాడు, ఒక పార్టే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఈ విధంగా చేయవలనని వేదములు సూచిస్తున్నాయి. అంటే ఒకసారి యాగాలు యజ్ఞాలు చేశాక వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ దానాలు ఇవ్వాలన్నమాట. అది కూడా కాంపిటేటివ్. ఇప్పుడు ఒక రాజు అర్ధరాజ్యం ఇచ్చాడంటే ఈయన 30వ రాజ్యం ఇచ్చేయాలి, ఎందుకంటే వీళ్ళని హ్యాపీ చేయాలి కదా, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి హ్యాపీ చేయాలి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. ఇది అన్నమాట. ఏంటి అంటే బ్లాక్మెయిలింగ్. నీకు యాగఫలం రావాలి అంటే తనకున్నవి మొత్తం ఇచ్చేయాలి. ఓకే, సో ఇచ్చేసిన తర్వాత కానీ ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యములు తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు రాజ్యం పాలించాలంటే మీకు అడ్మినిస్ట్రేషన్ కావాలి, సైన్యం కావాలి,
ఆ, ఆ, వెల్ఫేర్లు కావాలి. ఇవన్నీ మనకెందుకు? మనకు కావాల్సిందేంటి? పొద్దున బీఫ్ సూప్, మధ్యాహ్నానికి బీఫ్ భోజనం, రాత్రికి ఆ, ఇవి అన్నమాట. ఇంకా బీఫ్ హలీం లాంటివి. ఉమ్, సో అందుకని 10 లక్షల గోవుల్ని తీసుకున్నారంట. ఆ, ఆ, డబ్బులు చూడండి, 100 కోట్ల బంగారు నాణములు. ఉమ్, ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికీ న్యాయ ప్రకారంగా పంచిపెట్టారు. ఇక్కడ అందరికీ అంటే మీరు ఇందాక చూశారు కదా, ముగ్గురు మెయిన్ ఋత్వికులు, తర్వాత వశిష్ఠుడు, ఋష్యశృంగుడు, వాళ్ళు ఇంకా లీడర్స్ లాగనమాట. ఆ తర్వాత 16 మంది బ్రాహ్మణులు అందరూ తృప్తి చెందారు. ఇది కావాలి వాళ్ళకి. అది కాకుండా యాగమును చూడ్డానికి వచ్చిన వారికి 1,000,000 బంగారు నాణములు దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణం ఆ పేద బ్రాహ్మణునికి బహూకరించాడు. తర్వాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఈ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశాడు దశరథుడు. సో ఇది మొత్తం చూసి మీకు ఏమర్థమైందండి? నాకైతే ఒకటి, మనకి చిన్నప్పటి నుంచి దీన్ని ఎంత తీయగా తేనె పూసి ఈ కథలని చెప్పారో, దానికి అక్కడ ఉన్నదానికి సంబంధమే లేదనమాట. దీంట్లో ఉండేదంతా ఆటవికం, ఉమ్, దురాచారాలు, తర్వాత ఈ బ్రాహ్మణుడి బిజినెస్, భయం పెట్టి, జనాల్ని భయపెట్టి, ఉమ్, ఆశ పెట్టి రకరకాలుగా వాళ్ళు చేసుకునే బిజినెస్లు. ఇంకా చూడండి అసలు, ఆ, దశరథుడు తనకున్నదన్న డబ్బులంతా ఖర్చు పెట్టేశాడు. ఇంకా మీరు మొత్తం చదివితే ఆయన ఎన్ని రోజులు ముష్టాన్నాలు పెట్టాడు, ఎంతమందిని ఎలా చూసుకున్నాడు, ఆ యాగానికి వచ్చిన వాళ్ళని ఎలా ఏర్పాట్లు చేశాడు అనే డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే దశరథుడి దగ్గర ఉన్నదంతా ఊడ్చేసిన తర్వాత ఆ లాస్ట్కి ఆ! ఎవడో బ్రాహ్మణుడొచ్చి అడిగాడు, ఒక పేద బ్రాహ్మణుడొచ్చి అడిగాడు అని చెప్పి ఆభరణం ఇచ్చేసాడంట. పేద బ్రాహ్మణుడని వీళ్ళకెలా తెలుసు? అసలు బ్రాహ్మణుడని వీళ్ళకెలా తెలుసు? ఏమీ లేదు. ఆ బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చి అడిగితే ఇచ్చేయాలి అనే ఒక యునో జనాల మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసే కథలనమాట ఇయన్నీ. సో మీరు ఇదే దీంట్లో రామాయణంలో హరిశ్చంద్ర కథ చూసినా కూడా అంతే. ఒక బ్రాహ్మణి రూపంలో వచ్చి మొత్తం ఊడ్చేస్తారు. సో వీళ్ళ పనే అది. ఎందుకంటే ఈ బిజినెస్ ఎప్పుడు ఉంటది. రాజు ఇప్పుడు ఈరోజు దశరథుడు, రేపు ఇంకోడొస్తాడు. ఆ! ఒకవేళ యుద్ధం చేసి ఓడిపోతే ఇంకోడొస్తాడు. వాడు ఓడిపోతే ఇంకోడొస్తాడు. సో రాజులు, రాజ్యాలు మారుతుంటాయి కానీ వీళ్ళ బిజినెస్ మాత్రం ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉండాలన్నమాట. ఆ! ఆహ్, నేను కూడా ఆ శ్రీరామచంద్రుడి దయతో ఇలాంటివన్నీ బయటికి తీసి అసలు వీళ్ళ కల్చర్ ఏంటి, హ్మ్, అనేది నేను ప్రూవ్ చేయగలుగుతాను అని ఆశిస్తున్నాను. ఓకేనా? బాయ్.